హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఒక బ్రో అయితే కామెంట్ చేశాడనమాట. బ్రో, ఐక్యూ నియో 11 మన ఇండియాలో లాంచ్ అవుతుందా లేకపోతే అది అట్లే నిలిచిపోతుందా అనే క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. అంటే లాస్ట్ ఇయర్ కూడా మనం ఐక్యూ నియో 10 చూసాం అనమాట, ఎంత సక్సెస్ ఉంది అనేది. ఇలా మనకి నియో సిరీస్ ఐక్యూలో బాగుంటాయి అనమాట, మనకి పర్ఫార్మెన్స్ విధంగా కానీ. సో ప్రెసెంట్ అయితే ఐక్యూ నియో 11 అయితే మనకి చైనా వేరియంట్ లాంచ్ చేశారు అనమాట. బట్ మన ఇండియా వేరియంట్ ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. బట్ కాకపోతే ఇప్పటికి ఈ మొబైల్ లాంచ్ అయితే క్వశ్చన్ మార్క్ అయితే అయిపోయింది అనమాట. లాంచ్ అవుతుందా అవ్వదు అనేది కూడా ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. కాకపోతే కొంతమంది క్రియేటర్స్ మన ఇండియాలో ఆ మొబైల్ తెప్పించుకొని అన్బాక్సింగ్ చేసి నేచర్ రివ్యూ చేశారనమాట. 50-50 ఛాన్సెస్ అనమాట. మేబీ లాంచ్ అవ్వచ్చు, మే నాట్ బి లాంచ్ అవ్వకపోవచ్చు. అంతకంటే ముందు ఈ మొబైల్ కొన్ని ఫీచర్స్ మనం తెలుసుకుందాం. మీకు లాస్ట్లో మాట్లాడతాను కంప్లీట్గా ఈ మొబైల్ ఇండియా లాంచ్ అవుతుందా అవ్వదు అనేది ఒక సింపుల్ సెంటెన్స్ మీకు చెప్తాను అనమాట. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అల్ట్రాసోనిక్ కాబట్టి మీకు చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ అనుకుందాం. ఇది IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు. కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది 8.1 mm థిక్నెస్ ఉంటుంది, 210 grams అయితే వెయిట్ ఉంది అనమాట. ఇక్కడ 8.1 mm థిక్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ థిక్నెస్ అని చెప్పొచ్చు. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.82 inches 1.5K LTPO ఆమ్లెట్ డిస్ప్లే మీద రాబోతుంది. మీకు ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే ఇక్కడ మీకు అప్ టు 2K రెజల్యూషన్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ప్లస్ ఇక్కడ 144 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి మ్యాక్సిమం 4500 nits వరకు బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. 4500 nits అంటే మనకి ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మేజర్ మనకి అవుట్డోర్ వాడేటప్పుడు ఈ బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో L1 సపోర్ట్ ఉంది. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ప్రాసెసర్లు ఇక్కడ మంచి హైప్ అనమాట. ఇక్కడ క్వాల్కామ్ 8 సిరీస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. మంచి అడ్వాన్స్ ప్రాసెసర్. ఇది 3 నాన్ ఎమిటరల్ బిల్ట్ టైమ్ ప్రాసెసర్. LPDDR5X రాబోతుంది. సో అలాగే ఇది UFS 4.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అయితే చాలా అడ్వాన్స్గా థింక్ చేస్తారనమాట. గేమింగ్ రిలేటెడ్గా Q2 చిప్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో మనకి Q2 చిప్ అనేది మనకి టోటలీ గేమింగ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ఆర్జిన్ OS 6తో రాబోతుంది అనమాట. బేస్ వేరియంట్ అయితే 12+ 256GB స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. కెమెరా డిజైన్ అయితే చాలా బాగుంది. జస్ట్ మనకి 2 కెమెరాస్తోనే మంచి సింపుల్ కెమెరా డిజైన్ అయితే వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 8Kలో వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. 8Kలో అంటే ఇంకా మీరు థింక్ చేయండి వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. సెకండరీ కెమెరా 8 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్తున్నారు. సెల్ఫీ కెమెరా 16 MP ఇచ్చారనమాట. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30fpsలో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. ఇది మనకి టోటలీ గేమింగ్ ఫోకస్ మొబైల్ కాబట్టి కెమెరాస్ పెద్దగా డెవలప్ చేయలేదు. బ్యాటరీ విషయానికి వద్దాం. 7500 mAh బ్యాటరీ యూజ్ చేస్తారనమాట. కొంచెం పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు, చాలా పెద్ద బ్యాటరీని. 7500 mAh బ్యాటరీ అంటే మీరు కంటిన్యూస్గా ఈ బ్యాటరీని 2 to 3 days అయితే వాడుకోవచ్చు. 100 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో మనకి వితిన్ 1 hour లోపలే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఈ మొబైల్. మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. అడిషనల్ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 రాబోతుంది. ప్లస్ ఇక్కడ NFC సపోర్ట్ చేస్తుంది. కావాల్సినట్టయితే GPS కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి USB Type-C 2.0తో రాబోతుంది అనమాట. ఇలా మనకి ఇందులో అడిషనల్ ఫీచర్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు చెప్తాను ఫైనల్గా ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా అంటే. యాక్చువల్గా ఇప్పుడున్న కండిషన్లో ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అవుతుందని అయితే నేనైతే అనుకోను. అంటే అఫీషియల్గా చైనాలో మాటికి లాంచ్ చేస్తారు. మన ఇండియాలో ఎటువంటి రూమర్స్ అయితే బయటపడలేదు. సో ఎందుకంటే ఐక్యూ న్యూ సిరీస్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళ కోసమైనా ఈ మొబైల్ లాంచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బట్ చూద్దాం. కాకపోతే ఈ మొబైల్ స్పెక్స్ మాత్రమే అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నాకు ఈ మొబైల్ స్పెక్స్లో బాగా నచ్చింది ఏమంటే ప్రాసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు కాబట్టి మనకి బాగుంటుంది ప్రాసెసర్ పరంగా. అండ్ మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.